రెండు నూరేళ్ల సావాసం ఎపిసోడ్ రివ్యూ ఏం జరిగిందో తెలుసుకుందాం. దానికన్నా ముందుగా మీరు మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అమరు భాగ్యని కలవటానికి స్కూల్కి వస్తూ ఉంటాడు. ఇక అమర్ పక్కనే వస్తున్న మనోహరి చంబ ఎక్కడ భాగ్యని చూసేస్తాడో అని చాలా టెన్షన్ పడిపోతూ ఉంటారు. లేదు, అమర్ ఎప్పటికీ భాగ్యని కలవకూడదు, అలా ఎప్పటికీ జరగకూడదు అని మనోహరి మనసులోనే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. భాగి వైస్ ప్రిన్సిపల్ మేడంతో మాట్లాడి బయటకు వచ్చి చూసేసరికి అమ్మ మీతో కొంచెం మాట్లాడాలి రామ్మ అని భాగిని తీసుకువెళ్తాడు. ఇక అమర్ భాగి కోసం మొత్తం తిరిగి చూసినా ఎక్కడా భాగి కనిపించదు. అప్పుడే మనోహరి, ఎందుకు అమర్ నీ టైం వేస్ట్ చేసుకుంటావు? నీకు అసలే మేజర్తో ముఖ్యమైన మీటింగ్ ఉంది అన్నావు కదా, అలాంటప్పుడు ఇక్కడ టైం వేస్ట్ చేసుకోవడం అవసరమా? పాపను కలిసావు కదా, వాళ్ళమ్మని ఎప్పుడోకప్పుడు కలవచ్చులే, ముందు నువ్వు వెళ్ళాం అమర్ అని మనోహరి ఎప్పుడెప్పుడు అమర్ని అక్కడి నుంచి పంపించేద్దామా అని చూస్తూ ఉంటుంది. అప్పుడు రాథోడ్, ఏంటి మనోహరి గారు, మీకెందుకండి అంత నొప్పి వస్తుంది? అప్పుడు మనోహరి, నేను అమర్ గురించి ఆలోచిస్తున్నాను. నువ్వెందుకు బాధపడుతున్నావు రాథోడ్ అంటుంది మనోహరి. అమర్ మీటింగ్ 10 o'clock అన్నావు, ఇప్పుడు 9:45 అయ్యింది, ఆవిడ్ని తర్వాత అయినా కలవచ్చు, నీ ఇష్టం అమర్ అని మనోహరి అంటుంది. అప్పుడు అమర్, సరే టైం ఉన్నప్పుడే కలవచ్చులే, రాథోడ్ రా మనం వెళ్దాం అని రాథోడ్ని పిలుస్తాడు. అప్పుడు అమర్, అమ్ము మీరు కాలేజీకి అనగానే అమ్ము మేము వెళ్తాం డాడ్ అని అమ్ము అంటుంది. ఇకలా పిల్లలు కాలేజీకి వెళ్ళిపోతారు. అమరేమో ఇక తన ఆఫీస్కి వెళ్ళిపోతాడు. మనోహరి చంబా కూడా ఇంటికి వచ్చేస్తారు. ఇంతలో ఈవినింగ్ అవుతుంది. ఆరు పాప ఇంటికి రీచ్ అవుతుంది. బాగి కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. బాగి పాపను చూసి, పాప వచ్చేసావా, వెళ్ళి ఫ్రెష్ అయ్యిరమ్మా అని చెప్తుంది. ఇవాళ పాప నేను స్పెషల్గా ఉన్నాను అని చెప్పింది. అది మాత్రమే కాదు, నాకు కూడా మనసులో ఏదో తెలియని సంతోషంలా ఉంది. నేను చాలా రోజుల తర్వాత నేను ఆయన్ని చూస్తాను ఏమోనని నా మనసు నాకు చెప్తుంది. ఇక ఇంతలో అటువైపు అమర్ కూడా అదే ఆలోచిస్తూ ఉంటాడు. ఇద్దరికీ సేమ్ థింగ్, ఒకరి గురించి ఒకరు ఆలోచించుకుంటూ ఉంటారు. బాగి నువ్వెక్కడున్నావో నాకు తెలీదు, కానీ ఆ పాపని ముట్టుకోగానే నాకు ఆరుని ముట్టుకున్నట్టే అనిపించింది. నిజంగా ఆ పాప నా ఆరునేనా? నువ్వు హైదరాబాద్ వచ్చావని నాకు తెలుసు, కానీ నువ్వు నా కంట పడకుండా ఎందుకు దాక్కుంటున్నావో అర్థం కావట్లేదు. ఒకటి మాత్రం నిజం, పిల్లలు దేవుళ్ళతో సమానం అంటారు. ఏమో ఆ పాప వల్లే నువ్వు నాకు మళ్ళీ కనపడతావేమో, ఇంట్లో మహాలక్ష్మిలా అడుగు పెడతావేమోనని నాకు అనిపిస్తుంది. అమర్ అలా ఒక ప్లాన్ వేసుకొని, రాథోడ్ మనం వెంటనే అనాథ శరణాలయానికి బయలుదేరాలి అని రాథోడ్ని పిలిచి చెప్తారు. ఎందుకు సార్ అని రాథోడ్ అనగానే, రేపు సంక్రాంతి కదా, అనాథ శరణాలయంలో పిల్లలందరికీ మనం బట్టలు ఇస్తాం కదా, పద వెళ్ళి మనం షాపింగ్ చేద్దామని రాథోడ్కి చెప్తాడు అమర్. ఇక ఇద్దరూ కలిసి షాపింగ్కి వెళ్ళి పిల్లల కోసం బట్టలు, బుక్స్ అన్నీ తీసుకొస్తారు. అమర్, రాథోడ్ ఇక ఇద్దరు అనాథ శరణాలయంలోకి నడుచుకుంటూ వస్తుంటే రాజుగారు చూసి షాక్ అవుతారు. వెంటనే ఇక బాగి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తాడు రాజుగారు. అమ్మ బాగి, నువ్వు ఎక్కడికి వెళ్లకుండా ఈ రూమ్లోనే ఉండమ్మా. ఏమైంది బాబాయ్ గారు, ఎందుకలా ఉన్నారు అని బాగి అడుగుతుంది. అమరేంద్ర గారు వచ్చారమ్మా అని అనగానే ఒక్కసారిగా బాగి అయితే షాక్ అయిపోతుంది. ఇక బాగి దాక్కొని చూస్తూ ఉంటుందన్నమాట. ఇక అమర్ పిల్లల దగ్గరకు వచ్చి తను తీసుకొచ్చిన బట్టలు అయితే ఇస్తూ ఉంటాడు. ఇక ఆ బట్టలు చూసి పిల్లలు బాగా మురిసిపోతూ ఉంటారు. అమర్కు మాత్రం ఆరు పాప గురించే తన కళ్ళన్నీ వెతుకుతూ ఉంటాయి. అప్పుడే రాజుగారు అక్కడికి వచ్చి, సార్ మీరు ప్రతి సంవత్సరం ఇలా పిల్లలకి బట్టలు తీసుకొని వచ్చి ఇచ్చిపోతూ ఉంటారు, నిజంగా మిమ్మల్ని నా దేవుడు చల్లగా చూస్తాడు సార్ అని అంటారు రాజుగారు. మనల్ని నడిపించేది దేవుడు అని అనుకుంటాం, కానీ అంతకన్నా శక్తివంతమైనది ఒకటి ఉంది, అదే విధి. విధి అనేది మనతో ఒక్కసారి ఆడుకోవడం స్టార్ట్ చేసింది అంటే దగ్గరున్న వాళ్ళు దూరం అయిపోతారు, దూరం ఉన్నవాళ్ళు దగ్గరవుతారు అని అంటాడు అమర్. బాగి చాటుగా అవన్నీ వింటూ ఉంటుంది. సార్ ఖచ్చితంగా భాగమతి మేడం మీ దగ్గరకు వస్తుంది సార్, మేడం వెళ్ళిపోయారు అంటే ఖచ్చితంగా ఏదో ఒక బలమైన కారణం ఉండే ఉంటుంది సార్ అని రాజుగారు చెప్తూ ఉంటారు. అప్పుడు అమర్ మనసులో ఇలా అనుకుంటూ ఉంటాడు, బాగి ఇక్కడ లేదనమాట, ఉంటే రాజుగారు నాకు అబద్ధం చెప్పరు కదా, సరే మేము వెళ్ళొస్తాం, రాథోడ్ పద వెళ్దాం అని రాజుగారికి చెప్తూ ఉంటాడు. అమర్ ఇంకా అలా వెళ్తూ ఉంటే కిట్టీలో నుంచి బాగి చూస్తూ ఉంటుంది. ఒక్కసారిగా అమర్కి హార్ట్ బీట్ రేజ్ అవుతూ ఉంటుంది. బాగి తనకి దగ్గరలోనే ఉన్నట్టు తనకు ఒక సెన్సేషన్ అయితే వస్తుంది. అప్పుడు అమర్ ఒక్క నిమిషం ఆగి చుట్టుపక్కలంతా గమనిస్తూ ఉంటాడు. బాగి వెంటనే కనపడకుండా మళ్ళీ దాక్కుంటుంది. అమర్ అలా చూస్తూ ఉంటే రాథోడ్ అప్పుడు సార్ ఏమైంది అని అడుగుతూ ఉంటాడు. తెలీదు రాథోడ్, నాకెందుకో బాగా కావాల్సిన వాళ్ళు నా చుట్టుపక్కలే ఉన్నారు అని నా మనసు కనిపిస్తుంది. పాపం బాగి ఆ మాటలు విని చాలా బాధపడుతూ ఉంటుంది. అమర్, రాథోడ్ ఇక అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతారు. పిల్లలందరూ చాలా ఆనందంగా మాట్లాడుకుంటూ ఉంటారు.
నువ్వు చెప్పింది నిజమే అంజు. ఆ పాప అచ్చం మన అమ్మలాగానే ఉంది అని పాప గురించే మాట్లాడుకుంటూ ఉంటారు అమ్మో వాళ్ళు. ఆ పాప అచ్చం మన అమ్మలాగా ఎందుకుంది అని అమ్మో అడుగుతుంటే, ఏమో ఒకవేళ ఆ పాపే మన బుజ్జమ్మేమో అని అంజు అంటూ ఉంటుంది. ఇక మిగతా పిల్లలందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఒకవేళ ఆ పాప ఆరు పాప అయితే మరి మిస్సమ్మ ఇంటికి రాకుండా ఎందుకుంటుంది? ఇంటికి వస్తుంది కదా అని అమ్మో అంటూ ఉంటుంది. అప్పుడు అంజు మిస్సమ్మ వచ్చేదైతే అసలు ఎందుకు వెళ్తుంది ఇంట్లో నుంచి అని అంటూ ఉంటుంది. నాకెందుకో బుజ్జమ్మకి మనకి ఏదో కనెక్షన్ ఉంది అనిపిస్తుంది అంటుంది అంజు. ఒకసారి మనం కూడా బుజ్జమ్మ ఇంటికి వెళ్తే తెలుస్తుంది. కానీ డాడ్ మనల్ని పంపించరు కదా. ఏదో ఓ రోజు వీలు చూసుకొని ఖచ్చితంగా వెళ్దామని పిల్లలు అనుకుంటూ ఉంటారు. లేదా ఆ పాపని మన ఇంటికి పిలిచి వాళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్ గురించి కనుక్కుందాం అని అనుకుంటూ ఉంటారు. అలా అడిగితే పాప ఖచ్చితంగా మనకు చెప్తుంది కదా. అలా పిల్లలు మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడే మనోహరి వచ్చి గట్టిగా అరుస్తూ షటప్ అంటుంది. ఒక్కసారిగా పిల్లలందరూ పాపం షాక్ అయిపోతారు. ఏంటంటే ఇప్పుడు మేమేం చేశాం అని మనోహరిని అడుగుతూ ఉంటారు. అప్పుడు మనోహరి, ఏం చేశారా? చదువుకోకుండా సొల్లు కబుర్లు చెప్పుకుంటున్నారేంటి? అయినా మీకేం చెప్పాను, బాగా చదువుకోవాలి. అప్పుడే కదా అమర్ మిమ్మల్ని ప్రేమగా చూసుకుంటాడు. చదువుకోకపోతే ఎలా? ఆంటీ మీరు ఒకసారి మా ప్రోగ్రెస్ రిపోర్టు చెక్ చేయండి. కావాలంటే మేనేజ్మెంట్ దగ్గరికి వెళ్ళి ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళి మా పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో అడగండి. మీ వల్లే డాడ్ మమ్మల్ని కోప్పడుతున్నారు. ఆ విషయం మాకు తెలియదు అనుకుంటున్నారా మీరు? ఏంటమ్మో పెద్దదానివి కదా నువ్వు ఊరుకుంటుంటే పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావే. నాకు ఎదురు సమాధానం చెప్తావా? ఎంత ధైర్యం నీకు అని మనోహరి అంటూ ఉంటుంది. అప్పుడు అమ్మో అవునా ఆంటీ చెప్తాను. మీలా మా అమ్మ మిస్సమ్మ ఎప్పుడూ ప్రవర్తించలేదు. ఒకవేళ మేము ఏ విషయంలోనైనా వెనకబడి ఉంటే మమ్మల్ని మోటివేట్ చేస్తారు. మీలా మమ్మల్ని డీమోటివేట్ చేయరు. ఆంటీ ఇప్పుడు చెప్తున్నాం, ఇంకొకసారి మీరు మా మీద కారణం లేకుండా అరిస్తే మాత్రం మేము ఊరుకోం ఆంటీ అని అక్కడి నుండి వెళ్ళిపోతారు పిల్లలు. ఒక్కసారిగా మనోహరి ఏంటి పిల్లలు ఎన్నడూ లేనిది ఇప్పుడు ఎదురు తిరిగి మాట్లాడుతున్నారని కుప్పకూలినట్లుగా అయిపోతుంది. చూసావా మనోహరి, అరుంధతి పాపని ఒక్కసారి ముట్టుకోగానే వీళ్ళకి ఎక్కడలేని ధైర్యం వచ్చేసింది. ఆ పాప పుట్టిందే నిన్ను చంపడానికని చెప్పారు కదా. ఇక నీకుంది ముందుంది ముసళ్ళ పండగ అని చంబా అంటూ ఉంటుంది. అప్పుడు మనోహరి, చంబా నువ్వు ఫ్యూచర్ చెప్పడం ఆపి ప్రజెంట్కు రా. అయినా ఇంకా 2 ఏళ్ల వరకు ఆ బాగి అడ్రస్సే ఉండదు. ఒకవేళ ఉన్నా అది తప్పించుకొని తిరుగుతుంది. ఈలోపు నేను అమర్ని పెళ్లి చేసుకోవడానికి నాకు ఒకే ఒక్క కారణం దొరికితే చాలు. పెళ్లి చేసుకొని అమర్ని సొంతం చేసుకుంటా అలా అంటూ మనోహరి క్రూయల్గా చూస్తూ ఉంటుంది. ఇక ఆరు పాప అమ్మ వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్ అన్ని ఓపెన్ చేసి చూస్తూ ఉంటుంది. ఇక అదే టైంకి బాగి పాపం, ఏంటి చిట్టి తల్లి ఏంటి గిఫ్ట్స్ అని అడుగుతూ ఉంటుంది బాగి. అమ్మ స్కూల్లో పరిచయం అయిందే నాకు అంజు అక్క, ఆ అక్క వాళ్ళ అక్కల్ని అన్నయ్యల్ని నా దగ్గరికి తీసుకొచ్చిందమ్మా, వాళ్ళే ఇచ్చారు గిఫ్ట్స్ అని అంటూ ఉంటుంది. బుజ్జమ్మ ఎవరు ఏ గిఫ్ట్లు ఇచ్చినా తీసుకోవద్దని నీకు నేను చెప్పాను కదా అంటుంది బాగి. లేదు మమ్మీ నేను గిఫ్ట్ వద్దనే చెప్పాను, కానీ నన్ను వాళ్ళు బలవంతం చేసి ఇచ్చారు మమ్మీ. కానీ అది మాత్రమే కాదు మమ్మీ, నాకు వాళ్ళని చూడగానే నాకు వాళ్ళు బాగా తెలిసిన వాళ్ళలాగా అనిపించారు మమ్మీ, నా సొంత వాళ్ళలా అనిపించారు మమ్మీ అని పాప చెప్తూ ఉంటుంది. బాగి పాప అలా అనటంతో షాకింగ్గా చూస్తూ ఉంటుంది. ఇదంతా వింటున్న రాజుగారు మాత్రం నీకేదోలా అనిపించడం ఏంటి, వాళ్ళు నిజంగా నీ అక్కలు అన్నలేనమ్మా అని మనసులో అనుకుంటూ ఉంటాడు. అందుకే నీకు అలా అనిపిస్తుందమ్మా అని మనసులో అనుకుంటారు రాజుగారు. బుజ్జమ్మ గిఫ్ట్ ఓపెన్ చేయగానే అందులో ఒక డ్రెస్ ఉంటుంది. అప్పుడు బాగి, అరే ఈ కలర్ చాలా బాగుందే, ఈ కలర్ చాలా ఇష్టం అంజుకి అని అనగానే బుజ్జమ్మ షాక్ అయిపోతుంది. మమ్మీ నీకు అంజు అక్క తెలియదు కదా, ఆ అక్క ఫేవరెట్ కలర్ నీకెలా తెలుసు మరి? అప్పుడు బాగి, అంటే అది జస్ట్ గెస్ చేశాను బుజ్జమ్మ అని అంటుంది. ఇంకొక గిఫ్ట్ ఓపెన్ చేస్తే మదర్ అండ్ చైల్డ్ ఒక బొమ్మ ఉంటుంది. ఇక ఆ గిఫ్ట్ చూడగానే బాగి షాక్ అయిపోతుంది. ఒకసారి అంజు బర్త్డేకి అరుంధతి ఆత్మ కింద ఉన్నప్పుడు కొబ్బరాకులతో చేసిన బొమ్మని ఆరు చేసి అంజుకి ఇవ్వమని బాగీకి ఇస్తుంది. అది గుర్తు చేసుకుంటూ ఉంటుంది బాగి. ఈ గిఫ్ట్ అక్క, ఈ బొమ్మ చేయటం అక్కకి అంజుకు మాత్రమే వచ్చు అంటే బుజ్జమ్మ మాట్లాడుతుంది అంజుతోట అని షాక్ అవుతుంది బాగి. మమ్మీ ఇవి చాలా బాగున్నాయి కదా, ఈ మమ్మీ ప్యారెట్ నువ్వు, ఈ చైల్డ్ ప్యారెట్ నేను అని బాగీతో చెప్తూ ఉంటుంది బుజ్జమ్మ. ఇక బుజ్జమ్మ వాటిని ఒక దగ్గర హ్యాంగ్ చేస్తుంది. అదంతా చూస్తూ బాగి ఏం అర్థం కాక అలాగే ఆలోచిస్తూ ఉండిపోతుంది. అప్పుడు వెంటనే రాజుగారు, అమ్మ బాగి నువ్వు ఆలోచిస్తుంది నిజమేనమ్మా, పాపను కలిసిన వాళ్ళు నీ పిల్లలే, అంటే విధి మమ్మల్ని మళ్ళీ కలపటానికే మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చిందా బాబాయ్ గారు అని అంటూ ఉంటుంది. చూడమ్మా, విధి దగ్గర వాళ్ళని దూరం చేస్తుంది, దూరం వాళ్ళని దగ్గర చేస్తుంది.
అని ఇందాకనే అమరేంద్ర గారు చెప్పారు. అది నిజమమ్మా. పాపకి ఏ కారణం లేకుండా ఇక్కడ స్కూల్లో సీటు రాదు, మీరు ఇక్కడికి వచ్చి ఉండేవారు కాదు. అదే స్కూల్లో అంజు పాప చదవటం ఇవన్నీ చూస్తుంటే ఏదో విధి మనల్ని దగ్గర చేయాలని చూస్తున్నట్టు నాకు అనిపిస్తుందని రాజుగారు అంటూ ఉంటారు. మీరు కలవాలని దేవుడితో పాటు విధి కూడా కోరుకుంటున్నట్టుందమ్మా అంటారు రాజుగారు. బాగి ఆలోచనలో పడిపోతుంది. ఇంకా 2 ఏళ్ళు నేను అమ్ము కోసం దూరంగానే ఉండి తీరాలి కదా. అమ్ము ప్రాణానికి ఏ ప్రమాదం లేదు అన్నప్పుడే నేను ఆయన్ని కలుస్తాను. అప్పుడు కలిసి నేను అనుకున్నదంతా ఆయనకు చెప్పాలి అని మనసులో అనుకుంటూ ఉంటుంది బాగి. ఇక ఇంతలో తెల్లవారగానే అమర్ వాళ్ళ ఇంట్లో భోగి సెలబ్రేషన్స్ స్టార్ట్ అయిపోతాయి. ఇక భోగి మంటలు వేసుకోవడానికి అమర్ వాళ్ళు ఫ్యామిలీ సిద్ధమవుతుంటే మనోహరి ఫేస్ అదోలా పెట్టుకొని ఇప్పుడు ఈ పండగలు చేయటం అవసరమా అని అంటూ ఉంటుంది. అవసరమే ఆంటీ, ప్రతి పండగని సెలబ్రేట్ చేసుకోవాలని ఎప్పుడు మా అమ్మ మిస్ అమ్మ చెప్తూ ఉంటారు. మీకు నచ్చకపోతే మీరు పార్టిసిపేట్ చేయొద్దా ఆంటీ? పిల్లలందరూ భోగి మంటలు వేసి భోగి మంట చుట్టూ తిరుగుతూ ఉంటారు. బాగి కూడా బుజ్జమ్మతో భోగి ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటుంది. ఇక అనాథాశ్రమంలో బుజ్జమ్మకి భోగిపళ్ళు పోస్తూ ఉంటుంది బాగి. పెద్దవాళ్ళందరూ బుజ్జమ్మకి భోగిపళ్ళు పోసి ఆశీర్వదిస్తూ ఉంటారు. కరెక్ట్గా అదే టైంకి అమర్ అండ్ వాళ్ళ ఫ్యామిలీ కూడా వస్తూ ఉంటారు ఆశ్రమానికి. ఒక్కసారిగా బాగి అమర్ వాళ్ళని చూసి షాక్ అవుతుంది. ఇదేంటి వీళ్ళు మళ్ళీ వస్తున్నారు అని బాగి అనుకుంటూ ఉండటంతో బుజ్జమ్మ, మమ్మీ నేనే చెప్పాను వాళ్ళని రమ్మనమని అని అంటుంది. నువ్వు అంజు అక్కను చూడలేదు కదా. అంజు అక్క ఫోన్ నెంబర్ నాకు ఇచ్చింది. నేను అక్కకు ఫోన్ చేసి ఇక్కడికి రమ్మని చెప్పాను. అప్పుడు బాగి, అయ్యో బుజ్జమ్మ, నాకు చెప్పకుండా నువ్వెందుకు ఇలా చేశావు అని బాగి దాక్కోటానికి వెళ్తుందన్నమాట. ఇక ఆ పిల్లలు అమరు బుజ్జమ్మకి భోగిపళ్ళు పోస్తూ ఉంటారు. భోగిపళ్ళు పోసి పాపతో అయితే వాళ్ళ డేని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. అవును, మీ మమ్మీ అన్నావు కదా, ఎక్కడా అని అడుగుతారు అమర్. అప్పుడు బుజ్జమ్మ, మా మమ్మీ ఇప్పుడే అటు వెళ్ళింది అని చెప్తూ ఉంటే అప్పుడు అమర్ చుట్టూ చూస్తూ ఉంటారు. రాజుగారిని అప్పుడు అమర్ ఇలా అడుగుతూ ఉంటాడు, పాపకి ఎవరు లేరన్నారు కదా, మరి పాప అమ్మ అంటుంది ఎవరిని అనగానే అప్పుడు పాప పిలుస్తుంది హాస్టల్లోని వార్డెన్ని. తను చిన్నప్పటి నుంచి తనని అమ్మ అని పిలుస్తుంది. అప్పుడు అమర్, ఓ అవునా, నేను ఒకసారి ఆవిడ్ని కలవాలి అని అంటాడు. బాగి ఇక మాస్క్ కప్పుకొని అటు వెనక్కి తిరిగి నుంచుంటుంది. ఇక అప్పుడు అమర్ బాగి దగ్గరకు వచ్చి, నా పేరు అమర్ అంటాడు. మీ పేరు సుమతి అని స్కూల్లో కనుక్కున్నాను. నిజంగా మీరు చాలా గ్రేట్. పాప టాపర్ అని విన్నాను. పాపని మీరు పెంచిన విధానం, పాపకు మీరు నేర్పిన విలువలు, పెద్దవాళ్లతో పాపని మీరు బిహేవ్ చేయమనే విధానం నాకు చాలా బాగా నచ్చాయి. ఇఫ్ యూ డోంట్ మైండ్, పాపని ఈరోజు మా ఇంటికి తీసుకువెళ్ళాలి అనుకుంటున్నాను. తీసుకువెళ్ళొచ్చా అని అమర్ అడుగుతాడు. బాగీక ఏం మాట్లాడకుండా చూస్తూ ఉంటుంది. అమర్, నేను మాట్లాడుతున్నాను, మీరెందుకు నాతో ఏం మాట్లాడట్లేదు, ఇటువైపు తిరగండి అంటాడు. ఎదురుగా ఉన్న వాటర్లో బాగీ ఫేస్ కనపడుతుంది. అలా అనగానే అమర్ ఆ వాటర్లో ఫేసు గమనిస్తాడు. ఒక్కసారిగా అమర్ అయితే ఇక షాక్లో ఉండిపోతాడు. బాగీ చెయ్యి పట్టుకొని ఇటు తిప్పుతాడు. అప్పుడు బాగీ ఫేస్ చూడగానే షాక్ అయిపోతాడు. ఇక పిల్లలందరూ కూడా అక్కడికి వచ్చి మిస్ అమ్మ అని బాగీని హగ్ చేసుకుంటారు. ఇక అదంతా చూస్తున్న ఆరో పాప షాక్లో ఉండిపోతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ ఇది జరిగింది. రేపటి ఎపిసోడ్ రివ్యూ కోసం మన ఛానల్ తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.